महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే చూద్దాం। సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు। అలాగే శని ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది। శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు। అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది। అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది। సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం। మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం। మీన రాశి వాళ్ళకి షష్టమంలో కేతు యొక్క సంచారం మాత్రమే షష్టమ స్థానంలో మీన రాశికి యోగిస్తూ ఉంది। సో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి। ఈ రాశికి మేము చూస్తే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి గురువు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది। ఇప్పుడైతే ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం, సో చాలా గురుడు అతిచారంతో చాలా 4th హౌస్ చాలా ఫాస్ట్ మూమెంట్లో ఉంటా ఉన్నారు కాబట్టి వీళ్ళకి హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఇక్కడ 4th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ ఇష్యూస్, గృహ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ ఎమోషనేటివ్ కొంచెం ఎమోషన్గా ఆది సోమవారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి। అలాగే జాబ్లో కూడా కొంచెం స్ట్రెస్, ఇవన్నీ కలిపి కొంచెం ఎమోషనేటివ్ జాబ్లో ఉన్న స్ట్రెస్ వీటన్నిటి కలిపి ఇటు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ వీటికి సంబంధించిన అన్ని విషయాలు కలిపి కొంచెం ఎమోషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఆది సోమవారాల్లో మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది। బట్ గురుడి యొక్క ఈ అతిచారం అర్ధాష్టమంలో మెయిన్గా మనకి కనిపిస్తుంది కాబట్టి చతుర్థ స్థానంలో 4th హౌస్ ఈజ్ హ్యాపీనెస్। యాక్చువల్గా హ్యాపీనెస్ హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఉన్నా కూడా అతిచారంలో ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ని మానసికంగా మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి। మంగళ బుధవారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆయన అది ఓన్ హౌస్, పంచమంలో చంద్రుడు ఉన్నారు। బట్ పంచమంలో చంద్రుడు జనరల్గా అంత యోగిచ్చే గ్రహం కాదు ట్రాన్సిట్లో। మంగళ బుధవారాల్లో సో మీరు చేసే వర్క్కి సంబంధించిన విషయాల్లో పంచమస్థ చంద్రుడి యొక్క సంచారం మీ వర్క్ మీకు నచ్చుద్ది కానీ ఎదుటి వాళ్ళకి నచ్చే ఆస్కారాలు మాత్రం కొంచెం చాలా తక్కువ ఉంటాయి। సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటుండటం మంచిది। గురు శుక్ర శనివారాలు మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో కేతు ఉన్నారు, అలాగే చంద్రుడు ఉన్నారు। షష్టమంలో కేతు యోగిస్తాడు, ఆల్రెడీ చంద్రుడు ఉన్నాడు। చాలా పాటి వివాదాలకి, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి, సో మెనీ కాన్ఫ్లిక్ట్స్కి దూరంగా ఉండడానికి డిసైడ్ అవుతారు, దూరంగా ఉండాలనే డిటాచ్ అవుతూ ఉంటారు। కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్। ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం జరిగిందో చాలా పాస్ట్ ఎనిమీస్ని మీరు చాలా వరకు డిటాచ్ అవుతూ వచ్చేస్తుంటారు। అలాగే ఆ రాశిధిపతి రవి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నారు, ఇక్కడేమో రవికి శనికి మధ్య ఒక సమసప్తమం ఏర్పడింది। సో ఇది కేర్ఫుల్గా రిలేషన్స్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది। క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, మీకు వెరీ ఫ్రీక్వెంట్గా మీరు ఎక్కువ కలిసే వాళ్ళ విషయంలో అయినా, క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో అయినా ఈ శని రవుల సమసప్తమం మీకు మీ ఎదుటి వాళ్ళకి, ఏదైతే రాశిలో శని ఉన్నాడు ఆల్రెడీ రెట్రగ్రేషన్లో ఒక పక్కన, సో శని ఏమో చాలా నెమ్మదిగా నడిచే ప్లానెట్, నెత్తి మీద కూర్చున్నాడు ఆయన, సో చాలా స్ట్రెస్ని మీరు ఫేస్ చేస్తుంటారు। ఇది చాలా డైరెక్ట్ 7th హౌస్ మీద ఇక్కడ శని యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల, సప్తమ స్థానాన్ని చూడడం వల్ల అది మ్యారిటల్ లైఫ్కో బిజినెస్ లైఫ్కో అనవసరమైన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాడు। అలాంటిది రవి కూడా అక్కడే ఉండటం వల్ల బర్న్
ఆ హౌస్ని ఆయన ఏమో బర్న్ చేస్తాడు. కాబట్టి బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్షిప్తో కానీ, బిజినెస్లో కస్టమర్లతో కానీ, మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కానీ, క్లోజ్ రిలేషన్స్ మీకు ఏవి బాగా అవసరమో వాటి విషయాల్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ రాకుండా ఎక్కువగా వాటి డిస్టర్బెన్స్ తీవ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం అనేది మంచిది. మరి లేకుండా అయితే ఉండవు. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద డిసిప్లిన్ ప్లానెట్ డైరెక్ట్ 7th house నుంచి చూడడం, అక్కడ రవి ఉండటం. ఇట్ ఈస్ వెరీ టఫ్ టైమ్ టు మెయింటైన్ క్లోజ్ రిలేషన్స్ విత్ అదర్స్. ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైమ్ టు యువర్ క్లోజ్ రిలేషన్స్. బిజినెస్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి, స్పౌస్ భార్య భర్తకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొత్తగా అంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా అసలు అంతగా అనుకూలించదు ఈ ట్రాన్సిట్. ఎందుకంటే ఆల్రెడీ కుజుడు ఆల్రెడీ ఇక్కడ 1000 స్థానంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. వారాంతానికి రవి కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. రవి కుజులు ఇద్దరు అష్టమ స్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ రవి యొక్క ట్రాన్సిట్, కుజుడి యొక్క ట్రాన్సిట్ రెండు అష్టమ స్థానంలోకి వస్తున్నాయి. కాబట్టి రెండు డ్రై అండ్ ఫైరీ ప్లానెట్స్. ఆవేశంతో ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది చాలా మంచిది ఈ వారం తర్వాత కూడా. సో అంటే మీన రాశి వాళ్ళకి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో ఉన్న శనికి తప్పకుండా నీలాంజన సమాభాసం చదువుకుంటూ శనికి అక్కడ మీరు తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం మంచిది. రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం. సో ఇందాక రవిశనుల యొక్క సమసప్తమానికి క్లోజ్ రిలేషన్స్తో బిజినెస్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, మీ కోవర్కర్స్తో కూడా ఇన్ కేస్, ఎందుకంటే మనం ఎవరినైతే డైలీ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటామో మీ కోవర్కర్స్ అండ్ మీతో పనిచేసే సహోద్యోగులు, వాళ్ళతో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా క్రియేట్ చేయకుండా ఉండడం కోసం మనం మన యొక్క విచక్షణని యూజ్ చేయాలి ఇక్కడ రెమెడీ కంటే మెయిన్గా. సో కాబట్టి ఇవి మెయిన్గా కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి కేజీ-పావు కందులు, రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా కుజుడికి అండ్ రాహుకి, రవికి చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని మీన రాశి వాళ్ళు పొందగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.